హలో హాయ్ వెల్కమ్ టు నెక్స్ట్ క్లాసెస్. మనకు రీసెంట్గా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ టైర్ 1 రిజల్ట్ అయితే వచ్చింది కదా. సో మనం టైర్ 1 రిజల్ట్ వచ్చింది కాబట్టి మనకి స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, కట్ ఆఫ్ ఏంటి, ప్రీవియస్ కట్ ఆఫ్ ఏముందో చూద్దాం ఒకసారి. ఓకేనా, చూడండి మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగింది. స్టెనోగ్రాఫర్ టైర్ 1 ఎగ్జామ్ డిసెంబర్ 10, 11. సో మనకి ఆల్మోస్ట్ మార్చి 5th వచ్చింది అనుకోండి. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఏంది జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో ఆల్మోస్ట్ 3 months అయితే పట్టింది రిజల్ట్ రావడానికి అయితే. ఓకేనా, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3 monthsకి అయితే రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, మనకి రిజల్ట్ చూస్తే బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 9,345 candidates have provisionally qualified for appearing in the skill test for the post of stenographer grade C. గ్రేడ్ సికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంట? 9,345 and 26,610 candidates have provisionally qualified for the skill test for the post of grade D. డీకి ఏమో 26,610 మెంబర్స్. ఓకేనా, మనకి స్టెనోగ్రాఫర్లో గ్రేడ్ సి, గ్రేడ్ డి అని చెప్పి 2 types జాబ్స్ ఉంటాయి కదా, వాటికి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా. సో అది అంటే గ్రేడ్ సికి సెలెక్ట్ అయిన వాళ్ళు 9,345, గ్రేడ్ డికి సెలెక్ట్ అయిన వాళ్ళు 26,610. మనకి వేకెన్సీ ఎంత ఉన్నాయి? 2,000 ఉన్నాయి కదా, అరౌండ్ 2,000 ప్లస్ ఉంది. ఇది 2024లో అయితే. ఇంతకుముందు ప్రీవియస్ అలా 2023లో ఎంత ఉంది వేకెన్సీ? అరౌండ్ 1,200 అనుకుంటాను. ఓకేనా, వేకెన్సీస్ అయితే చూడండి. కట్ ఆఫ్ చూస్తే గ్రేడ్ సికి ఎస్సీ కట్ ఆఫ్ 138 మార్క్స్, ఎస్టీ 114, ఓబీసీ 148, ఈడబ్ల్యూఎస్ యూఆర్. చూడండి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ యూఆర్ సేమ్ కట్ ఆఫ్ ఉంది. ఓకేనా, తర్వాత ఓహెచ్, హెచ్హెచ్, విహెచ్, పీడబ్ల్యూ ఆ కట్ ఆఫ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకేనా, సో మ్యాక్సిమం మీకు గ్రేడ్ డి జాబ్ రావాలన్నా మీరు గ్రేడ్ సిలో సెలెక్ట్ అయి ఉండాలి, ఎందుకంటే వేకెన్సీస్ ఉంది అంత 2,000 వేకెన్సీస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ గ్రేడ్ సికే 9,345 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, సో మీరు గ్రేడ్ సి కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదంటే మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది కాకుండా చూడండి, కింద యువర్లో ఎస్సీ వాళ్ళు 561 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఎస్టీ వాళ్ళు 42 మెంబర్స్, ఓబీసీ వాళ్ళు 2,576 మెంబర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1077 మెంబర్స్, ఓహెచ్, విహెచ్ ఈచ్ 5 మెంబర్స్, పీడబ్ల్యూ 1. చూడండి, ఇప్పుడు మనకి యూఆర్లో ఆల్రెడీ 2,508 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు కాకుండా ఎస్సీ నుంచి ఎంతమంది, ఎస్టీ నుంచి ఎంతమంది, ఓబీసీ నుంచి ఎంతమంది, ఈడబ్ల్యూఎస్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంట. చూడండి, ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ 1077, బట్ అందరూ యూఆర్ కట్ ఆఫ్ రీచ్ అయ్యారు. ఎందుకని? సేమ్ కట్ ఆఫ్ కాబట్టి యూఆర్కి, ఈడబ్ల్యూఎస్కి. సో అందరూ యూఆర్ కట్ ఆఫ్ కూడా రీచ్ అయ్యారు. ఓబీసీకి కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంది, కానీ మొత్తం అందరూ సెలెక్ట్ అవ్వలేదు కదా, 2,576 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో రీజన్ ఏమంటారంటే, మనకి యూఆర్లో నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే నీ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? 27. ఓకేనా, సో నీకు 27 కాకుండా నువ్వు ఓబీసీ క్యాండిడేట్ అయితే 30 వరకు ఉంటుంది కదా. సో నీకు 28 ఇయర్స్ ఓబీసీ అనుకోండి. సో 28 ఇయర్స్ ఓబీసీ, అప్పుడేమవుతుంది, నువ్వు యూఆర్ కింద కన్సిడర్ అవ్వవు, ఓన్లీ ఓబీసీ కింద కన్సిడర్ అవుతావు అనమాట. ఓకేనా, ఒకవేళ ఏజ్ లిమిట్ 30 అనుకోండి, ఒక 31 ఇయర్స్ అతను క్వాలిఫైడ్ అనుకోండి, అతను యూఆర్ కింద కన్సిడర్ అవ్వడు, ఇంకా ఓన్లీ ఓబీసీ కింద మాత్రమే కన్సిడర్ అవుతారు. సో అట్లా ఏజ్ లిమిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పొచ్చు మనం. ఇప్పుడు 2,576 అంటే ఆల్మోస్ట్ 74 మెంబర్స్ ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, ఓన్లీ ఓబీసీ కేటగిరీలో. అంటే వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పొందిన వాళ్ళు అనమాట. ఓకేనా,
సో ఇది గ్రేడ్ సి కట్ ఆఫ్. నెక్స్ట్ చూడండి, గ్రేడ్ డి కట్ ఆఫ్ చూస్తే చూడండి, ఈడబ్ల్యూఎస్ 117, ఎస్సీ 109, ఎస్టీ 85, ఓబీసీ 130, యూఆర్ 130. సో ఈ అదర్ కేటగిరీ కట్ ఆఫ్స్ అండ్ క్యాండిడేట్ సెలెక్టెడ్. ఓకేనా, ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 26,610 మెంబర్స్ అనమాట. ఓకేనా, సో అది అంటే మీకు ఇక్కడ జాబ్ రావాలంటే మీరు కంపల్సరీగా గ్రేడ్ సిలో సెలెక్ట్ అయి ఉండాలి. ఓకేనా, ఒకవేళ గ్రేడ్ సిలో సెలెక్ట్ అవ్వకపోయినా ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే స్టెనోగ్రఫీ అనేది ఈజీ ఏం కాదు. మనకి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ రాస్తారు, కానీ వాళ్ళందరూ స్టెనోగ్రఫీ నేర్చుకోరు. సో అప్పుడేమవుతుంది, అటెంప్ట్ చేసే వాళ్ళు తగ్గిపోతారు కదా. ఓకేనా, అటెంప్ట్ చేసిన క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా తగ్గుతారు కదా. సో అప్పుడు మీకు కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది మోస్ట్లీ. కాకపోతే ఆల్రెడీ 9,000 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు గ్రేడ్ సిలోనే. వేకెన్సీస్ 2,000 కాబట్టి అందులో ఒక 2,000 మెంబర్స్ క్వాలిఫై అయినా, సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట, గ్రేడ్ సిలో క్వాలిఫై అయిన వాళ్ళకి. నెక్స్ట్ చూడండి, ఇవి ఒక 7 రోల్ నెంబర్స్ని అయితే విత్హెల్డ్ చేశారు కోర్ట్ కేసెస్ వల్ల. ఓకేనా, తర్వాత ఇంకా 4 రోల్ నెంబర్స్ అయితే వాళ్ళ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేశారు. మేబీ ఇది ఎనీ ఇష్యూ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చు. సో వాళ్ళని క్యాన్సిల్ చేశాడు. తర్వాత ఒక 2 క్యాండిడేట్స్ అయితే రిజెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ అది ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు. దాని తర్వాత ఫైనల్ ఆన్సర్కి పెడతారు స్కిల్ టెస్ట్, అది నెక్స్ట్ మనకి వెబ్సైట్లో చెప్తా అని చెప్పారు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 2024 అంటే ఇది 2023 డీటెయిల్స్. 23 డీటెయిల్స్ ఎట్లా అంటే మనకి నవంబర్లో టైర్ 1 రిజల్ట్ వచ్చింది. సో వెంటనే ఇప్పుడు పెట్టారు 3rd and 4th జనవరిలో స్కిల్ టెస్ట్ పెట్టారు. అంటే 10 days, 5, 31, ఒక 2, అంటే ఆల్మోస్ట్ 40 days. ఓకేనా, మీకు 5th మార్చి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఆల్మోస్ట్ 40 days అనుకుంటే ఎంత అవుతుంది? 15th ఏప్రిల్లో ఉండొచ్చు, అంటే అరౌండ్ 15th ఏప్రిల్లో మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిక్లేర్ ద రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆఫ్ గ్రూప్ సి గ్రూప్ డి examination 2023 on 24/1/2023. In the said result, a total of 3,596 candidates were declared qualified for appearing in the stenograph skill test for post of grade C. 18,299 for the declared qualified for the appearing in the grade D. చూడండి మనకి 24, ఓకే 25 కాదు 24 అంట. 24లో రిజల్ట్ ఇచ్చాడు టైర్ 1ది. అయితే 3,600 మంది గ్రేడ్ సిలో, 18,300 మంది గ్రేడ్ డిలో క్వాలిఫై అయ్యారు అనమాట. అయితే ఇందులో 1900 అంటే ఇందులో 1900 మాత్రమే, అంటే సగం, ఆల్మోస్ట్ 50% మాత్రమే మనకి స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యారు అనమాట. ఓకేనా, ఇది గ్రేడ్ సికి సంబంధించి. దీని తర్వాత ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 50% మెంబర్సే. సో అప్పుడు అంటే గ్రేడ్ డిలో కూడా ఆల్మోస్ట్ 50% మెంబర్సే స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యారు అనమాట. ఎంత అంటే 9,950 ఆల్మోస్ట్. సో మనకి ఇక్కడ గ్రేడ్ సికి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 9,000 కదా. సో ఇక్కడే మనకి ఛాన్స్ ఏముంది? 4,500 మెంబర్స్ అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇందులో క్వాలిఫై అయ్యాళ్ళు అవన్నీ పక్కన పెడితే, సో అటెండ్ అవ్వడానికి గ్రేడ్ సి నుంచి ఈ ఇయర్ ఆల్మోస్ట్ 4,500 మెంబర్స్ అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ ఎర్రర్ పర్సంటేజ్ తీస్తే మనకి గ్రేడ్ సికి అయితే 5% ఫర్ యువర్, అదర్ 7%. అదే గ్రేడ్ డికి అయితే 7% ఫర్ యువర్, అదర్కి 10%. ఓకేనా, సో ఇది ఎర్రర్ పర్సంటేజ్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే మీకు 1,200 వేకెన్సీస్ అని చెప్పాను కదా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే ఇది అన్ని పోస్టులకు కాదు, ఇది లిస్ట్ అంటే తక్కువ
అందులో ఒక పోస్ట్ ఉన్నది, అంటే తక్కువ కట్ ఆఫ్ ఉన్న పోస్ట్ ఇది. సో ఇందులో తక్కువ కట్ ఆఫ్ ఉన్న పోస్ట్కి కట్ ఆఫ్ ఎంతంటే యూఆర్ 144, ఈడబ్ల్యూఎస్ 144.6, ఓబీసీ 143, ఎస్సీ 136, ఎస్టీ 116, ఓకేనా, ఓహెచ్ 109. సో ఇది కట్ ఆఫ్స్ అనమాట. సో మీకు ఈ రేంజ్లో కట్ ఆఫ్స్ ఉంటే, ఈ రేంజ్లో స్కోర్ ఉంటే మీరు క్వాలిఫై అవడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. సో అది ఈ వీడియో. మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎంతమంది అటెండ్ అవుతారని చెప్పేసి. సో మీరు ఎవరైనా క్వాలిఫై అయితే టైర్ 1కి మీరు స్కిల్ టెస్ట్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి, తక్కువ టైమే ఉంది, ఓకేనా. సో అటెండెన్స్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువే ఉంటుంది టైర్ 1 టు స్కిల్ టెస్ట్. సో మీరు ఈ స్కోర్లు కానీ, అంటే కట్ ఆఫ్ స్కోర్లు కానీ రీచ్ అయితే మీకు వీటన్నిటికంటే ఒక -10 వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ 144 కట్ ఆఫ్ ఉంటే మీకు అరౌండ్ 130 వచ్చినా సరే స్కిల్ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీకు కట్ ఆఫ్ చెప్పలేం కదా, సడన్గా డిక్రీజ్ అవ్వచ్చు. సో అలాంటివి ఉంటాయి కాబట్టి మీరైతే క్వాలిఫై అయ్యారంటే కంపల్సరీ స్కిల్ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. మా వీడియోస్ మీకు ఎంతో బాగా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో మా వీడియోస్ కానీ మీకు యూజ్ అవుతుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోలు మేము ముందు తీసుకురావడానికి మాకు బూస్ట్గా ఉంటుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. బై బై.